లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుదాం. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనము చదువుకుందాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి వాక్యములో మనం చదివితే మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి మనం ప్రేమించటం అంట. ఆలోచన చెయ్యండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడంలో చాలామంది ఉంటారు, చాలామంది ప్రేమిస్తారు. ఇంకా చెప్పాలంటే అన్యులు కూడా అంటారు, మరి మాకు యేసయ్య అంటే చాలా నమ్మకం అండి, యేసయ్య అంటే మేము కూడా ప్రేమిస్తామండి, ఆయన చాలా అద్భుతాలు చేస్తాడు, చాలా కార్యాలు జరిగాయి అని ఇట్లాగా వాళ్ళ జీవితాలలో జరిగిన వాటిని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. నా దేవుని బిడ్డలారా, ఈరోజు నా ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడు మరి చెప్పటానికి చాలామంది ఉన్నారు, కానీ నిజంగా ఆయనను మనం ప్రేమించాము అనని ఎలా రుజువు అనంటే వాక్యం అంటది, ఆయన యొక్క ఆజ్ఞలను మనము గైకొన్నప్పుడే ప్రభువుని మనము ప్రేమించిన వారం అవుతాం. హల్లెలూయా. నిజమే కదండి. దేవుని యొక్క మాటను మనము నిజముగా ఆలకించి ఆ యొక్క మాట ప్రకారంగా మనము నడుచుకుంటేనే దేవుని యొక్క శాసనాలు, ఆయన ఆజ్ఞలు, ఆయన విధులు, ఆయన కట్టడాలు ఇవన్నిటిని కూడా మనము గైకొన్నప్పుడు మాత్రమే మనము ఆయనను ప్రేమించిన వారముగా ఉంటాం. కనుక ఈ రోజున యొక్క వాక్యంలో రాయబడిన రీతిగా నిజంగా మన ప్రభువును ప్రేమిస్తే, నిజంగా ఆయనను మనము మన హృదయంలో మరి దేవుడిని ప్రేమించగలిగిన ప్రేమే మనలో ఉంటే మనం ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలండి. దేవుని యొక్క మాటని విడిచి, దేవుని యొక్క నడిపింపుని విడిచి, ఆయన మనకు బోధించినటువంటి ఉపదేశాన్ని విడిచి, మరి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన మనల్ని నా దేవుని బిడ్డలారా ఎంతో అద్భుతంగా నడిపిస్తేది. మరి వాటిని అన్నిటిని పక్కన పెట్టి ప్రభువుని నేను ప్రేమిస్తున్నాను అని నా దేవుని బిడ్డలారా చెప్పుకోవటంలో అర్థం లేదు కదండి. కనుక ఈ రోజున ఈ యొక్క మాట ద్వారా మనము ప్రభు యొక్క ఆజ్ఞలు మనం గైకొనాలి. ఆయన వాక్యం అంటుంది, ఆయన ఆజ్ఞలంట భారమైనవి కావట. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు ఎటువంటివంట? భారమైనవి కావంట, అంటే సులువైనవే. నిజమే కదా. ప్రభు అంటారు, నా కాడి సులువైనది, నా కాడిని ఎత్తుకుని నీవు ఈ లోకములో నా యొక్క సువార్తను ప్రకటించు. నా దేవుని బిడ్డలారా, మరి ప్రభు మనల్ని ఎంతో ప్రేమించారండి. ఆయన ప్రేమించినటువంటి ఆ ప్రేమ మాటలో కాదు, కానీ ఆయన ప్రేమించినటువంటి ప్రేమ క్రియలలో చూపించారు. ఇదిగో ఈ లోకానికి మరి తన ప్రేమను వెల్లడి చేశారు ప్రభు. అలాగనే మనము కూడా మన ప్రేమ దేవుని ఎడల ఎంతగా మనం ప్రేమిస్తున్నాము అనేది ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క ఆజ్ఞలను మనం గైకొన్నప్పుడే ఆ యొక్క ప్రేమను మనం వెల్లడి చేసిన వారు అవుతాం. కనుక ఆ రీతిగా ప్రభువుని అటువంటి ప్రేమ, అటువంటి అలాగున మనము ప్రేమించేటువంటి మనసు కలిగిన వారిమిగా ప్రభు మనల్ని మార్చులాగున ఒక చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం, స్తోత్రం నాయన. మహాపరిశుద్ధుడా, అయా కృప కలిగిన దేవానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా ప్రభా, ఈ దినమున నా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. నిజమే నా ప్రభా. అయా నా తండ్రి నైనా నీ ఆజ్ఞలు మేము గైకొనక, నీ యొక్క కట్టడలు మేము గైకొనక, నీ ఉపదేశానికి మేము లోబడక, అయా నీ చిత్తానికి నాయనా అయ్యా మేము లోపడక, ఇదిగో ఈ లోకములో ఉన్నటువంటి నాయనా అయ్యా వ్యర్థమైనటువంటి వాటి విషయములో నా ప్రభా మేము నడిపించబడుతూ అయ్యా మిమ్మల్ని ప్రేమించామని నా ప్రభా అయ్యా నా తండ్రి మేము చెప్పుకోవటంలో అర్థం లేదని మీరు మాతో మాట్లాడారు. నిజమే నా ప్రభా. అయ్యా నిన్ను ప్రేమించే మనస్సు మాకు దయచేయండి, నిన్ను ఆరాధించే కృప మాకు దయచేయండి. మరి ముఖ్యంగా ఆజ్ఞలు, కట్టడలు మేము గైకొను వారుగానైనా మీరు మాకు సహాయం చేయమని ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి, వారిని వారి పిల్లల్ని మరింతగా నా ప్రభా నీ కృపలో భద్రపరిచి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
దేవుని కృప మీకు తోడై ఉండును కాక.